ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: కొందరు భగవంతుని సాకారునిగా, మరికొందరు నిరాకారునిగా భావిస్తుంటారు. దీన్ని వివరించండి స్వామి. బాబా: ఇక్కడే చాలామంది పొరబడుతుంటారు. సాకారము లేనిదే నిరాకారునిగా ఏ విధముగా భావించడానికి వీలవుతుంది? నీకు ఆకారం ఉన్నది కదా, కనుక భగవంతుని కూడా సాకారునిగానే భావించవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక చేప భగవంతుని తనకంటే చాలా పెద్ద చేపగానే భావించగలుగుతుంది. అలాగే ఒక దున్నపోతు భగవంతుని ఒక పెద్ద దున్నపోతుగానే భావించగలుగుతుంది. అలాగే మనిషి కూడా భగవంతుని మానవాకారంగానే భావింపగలుగుతాడు. అసలు నిరాకార ఆరాధన కూడా సాకారము రావాల్సిందే. దీనికి ఒక చిన్న ఉదాహరణ: ఈ గదిలో నీవు స్వామి ఉన్నారు. స్వామి నీతో సంభాషిస్తున్నారు. ఇది సాకార అనుభవం. నీవు నీ ఊరికి వెళ్ళిన తర్వాత నీ మనసులో ఈ గది, ఇక్కడ చేరిన వారిని, స్వామి సంభాషణను చిత్రించుకుంటావు. ఇక్కడ చూసినది సాకారం, అక్కడ ప్రత్యక్షంగా అనుభవించేది నిరాకారం. ఈ ప్రకారం ఒకటి లేనిది మరొకటి అసాధ్యం. మరొక ఉదాహరణ: పాలు ఉన్నాయి, తాగాలనుకున్నావు, కానీ ఎలా తాగలుగుతావు? ఒక కప్పు కావాలి కదా. అలాగే భగవంతుని ఆరాధించడానికి ఒక ఆకారం అవసరం. సాయిరామ్.